ఒకరొచ్చే సంగటి, ఒకరొచ్చే చికెన్ కర్రీ, డిఫరెంట్ స్టైల్లో చికెన్ కర్రీ. ఫుల్ ప్రాసెస్ అయితే తెలియజేసుకుందాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. ఈరోజు అయితే రాగి సంగటి ప్లస్ చికెన్ కర్రీ అయితే నేను చేస్తున్నానండి. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇది వెరైటీగా చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ చికెన్ అయితే బాగా మా పనమ్మాయి అయితే బాగా కట్ చేసేసింది. దాని తర్వాత ఆ చికెన్ బాగా వాష్ చేసేసుకొని ఒక స్పూన్ సాల్ట్, మనం తినే కారాన్ని బట్టి మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పసుపు వేసేసిన తర్వాత దాని తర్వాత మళ్ళీ పెరుగు వేసుకోవాలి. 1 స్పూన్ లేదా 2 స్పూన్లు అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా 2 స్పూన్లు పెరుగు యాడ్ చేసిన తర్వాత బాగా ఆ మసాలా మొత్తం ఆ చికెన్ పట్టేంత వరకు బాగా 5 నిమిషాలు అయితే మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల ఉప్పు కారం మొత్తం ఆ చికెన్కి బాగా పట్టి మన టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. ప్యాన్ తీసేసుకొని దాంట్లో 2-3 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత అల్లం ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, తెల్లగడ్డ ముక్కలు వేసేసుకొని దాని వెనకాలే ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి. దాని తర్వాత 2 టమాటోస్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. పుదీనా, ఈ అన్నిటినీ బాగా కొంచెం 5 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. అంటే అంత దూరం కావాల్సిన అవసరం లేదు, అంత పచ్చిగా ఉండకూడదండి. మీడియంలో మనం ఫ్రై చేసుకోవాలి. అసలు చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది. అసలు ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి. అస్సలు చేయమాకండి. ఇలా 50% మనం ఫ్రై చేయించుకొని మిక్సీ జార్లో అయితే మనం తీసేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. దాని తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ చికెన్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత 15 నిమిషాలు అయితే బాగా కొంచెం అస్సలు వాటర్ అనేది ఇప్పుడు యాడ్ చేయకూడదండి. అందుకే అంటున్నాను, స్కిప్ చేయమాకండి. ఇలా బాగా ఫ్రై అవ్వాలి. 15 మినిట్స్ అయితే బాగా కుక్ అవ్వాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము. చూసారా నూనె ఎంత బాగా కొంచెం పైకి తేలిందో, అలా బాగా మనకి నూనె అనేది పైకి తేలినట్టు కనిపించాలండి. అప్పుడే మనకి కొంచెం బాగా కుక్ అవుతున్నట్టు. అప్పుడు నూనె పైకి తేలిన తర్వాతే మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా టమాటా, ఎర్రగడ్డలు, అల్లం వెల్లుల్లి మొత్తము ఆ పేస్ట్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ లాగా మనం యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలా మొత్తం దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా కలపాలండి. ఆ మసాలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మనకి బాగా కలిపితే మనకి ఆ మసాలా కూడా ఆ చికెన్లో బాగా ఇంకిపోవాలన్నమాట. అప్పుడే మనకి చికెన్ అనేది టేస్ట్ వస్తుంది. అసలు చాలా బాగుంటుందండి కర్రీ అనేది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుందాము. అప్పట్లోపు ఒక చిన్న జార్ తీసుకుని దాంట్లో కొంచెం పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ 4 జీడిపప్పులు వేసుకొని బాగా పేస్ట్ లాగా తీసుకోవాలి. అదే పేస్ట్ని మనం ఇందాక కుక్ చేస్తున్నాం చికెన్లో అయితే మనం యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి, బాగా కలిపేసుకోవాలి. ఆ జీడిపప్పు పేస్ట్ మొత్తం దీంట్లో బాగా పట్టేంత వరకు బాగా కలపాలన్నమాట. ఇలా కలపడం వల్ల మనకి ఫస్ట్ పాలుగా వచ్చేస్తాయండి పైన. ఏం భయపడక్కర్లేదు. ఆ పేస్ట్ మొత్తం బాగా కలిసిపోయేంత వరకు కొంచెం 2 మినిట్స్ కలిపితే సరిపోతుంది. ఒకవేళ మనకి ముందు ఫస్ట్ మనం చికెన్ కలుపుకునేటప్పుడు కారం ఒకవేళ సరిపోకపోతే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే యాడ్ చేసుకోవాలని ఒకవేళ సరిపోకపోతే. దాని తర్వాత ఒకసారి బాగా మొత్తం మసాలా మొత్తం బాగా కలిసేంత వరకు బాగా 5 నిమిషాలు అయితే బాగా కలిపేయాలండి. ఇలా కలపడం వల్ల మనకి మనం వేసిన ప్రతి ఒక్క మసాలా అనేది బాగా కుక్ అవుతుంది. ఆ చికెన్కి కూడా చాలా బాగా పడుతుంది అనమాట. ఇలా కుక్ అవడానికి 5 నిమిషాలు లేదా 8 నిమిషాలు అయితే సరిపోతుందండి. ఇలా కుక్ అయిన దాంట్లో చికెన్లో ధనియాల పౌడర్ అయితే మనం యాడ్ చేసుకుంటున్నాము. 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకుంటే మనకి ఫస్ట్ అనేది మనం యాడ్ చేయకూడదు.
ఫస్ట్ ఒకసారి యాడ్ చేసుకో, అదొక టేస్ట్ ఇదొక టేస్ట్ అనమాట. నేనైతే ఇలా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుందని నా అభిప్రాయం అండి. ఇలా వేసుకున్న మసాలా మొత్తాన్ని బాగా ఒకసారి కలిపేయాలి. దాని తర్వాత మనం ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. మనకు ఒకవేళ సరిపోకపోతే సాల్ట్ అనేది మనం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూసారా, ఇలా బాగా మంచి కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. అంతేనండి, చికెన్ కర్రీ అయితే చేయడం అయితే అయిపోయింది. అంతే ఈజీగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ కర్రీ అనేది చపాతీలోకి, రైస్లోకి, రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్గా అయితే మా ఇంట్లో అయితే నేను రాగి సంగటి అయితే నేను రెడీ చేస్తున్నాను. అసలు చాలా బాగుంటుంది. అసలు డైలీ చేసుకునే చికెన్ కర్రీ కంటే ఈ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ చేయడం అయితే అయిపోయింది. రాగి సంగటి అయితే రెడీ చేస్తున్నాను. ఫస్ట్గా ఒక కుక్కర్ అయితే తీసేసుకుంటున్నాను. ఒక గ్లాస్ రైస్ అయితే తీసేసుకొని బాగా వాష్ చేసుకొని 5 విజిల్ పెట్టుకోవాలండి. ఎక్కువ వాటర్ అయితే, ఒక గ్లాస్ రైస్కి 5 గ్లాసుల వాటర్ అయితే వేసేసుకొని బాగా కుక్కర్ పెట్టేసుకోవాలి. ఆ బాగా రైస్ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత 4 స్పూన్లు రాగి పిండి అయితే యాడ్ చేసుకొని ఇలా బాగా మూత పెట్టకూడదండి. ఇలా బాగా కుక్ చేసుకోవాలి. ఆ రైస్ అనేది బాగా కుక్ అయితేనే మనకి ఆ రాగి ఫ్లోర్లో ఉన్న పచ్చివాసన కూడా పోతుందన్నమాట. ఇలా బాగా కుక్ అయిన తర్వాతనే మనకి ఇలా మన దగ్గర చెక్క కానీ లేకపోతే పప్పు గుత్తి కానీ ఉంటే మనం ఇలా కలిపేసుకోవాలండి. స్పూన్స్ అలా పెట్టకూడదు. ఇలా పెట్టుకుంటే చూడండి ఎంత బాగా సాఫ్ట్గా వస్తుంది. చాలా ఈజీగా అయిపోతుంది రాగి సంగటి కూడాను. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఇలా బాగా అదే కర్రతో ఇలా బాగా మెత్తగా సాఫ్ట్గా రుబ్బేసుకోవాలండి. చూడండి అసలు ఎంత సాఫ్ట్గా ఉందో. అసలు రోజు చేసుకునే రాగి సంగటి కంటే ఇలా ఈజీగా అయిపోతుందండి. పెద్ద చాలా తతంగం చేస్తూ ఉంటారు కొంతమంది. అయితే రాగి సంగటి చేయడం చాలా కష్టంగా ఆలోచిస్తారు. అసలు చాలా ఈజీ అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.